కొంచెం మనం ఈ బహుమానం మీరందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. తీసుకురా. మరి ఈ సమయంలో ప్రియరా ఇంకొక శుభాకాంక్షలు ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు మరి ప్రోగ్రామ్ సీట్లో కొందరు ఆబ్సెంట్ అయినప్పటికీ మరి అయ్యగారికి వెంటనే ఫోన్ చేసి అయ్యగారు మీరు రేపు మెసేజ్ తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి దైవజనులు మరి డాక్టర్ ఆనంద్ బాబు గారిని ముందుకొచ్చి శుభాకాంక్షలు తెలియవలసిందిగా ఆయన్ని ఆహ్వానిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి నా తరఫున, నా భార్య తరఫున, మరి నా కుమార్ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచు ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్. మరి అదేవిధంగా మరి అంకుల్కి, మరి సంఘ కాపర్లకు, మరి పెద్దలకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుచు ఉన్నాను. మరి ఈ సమయంలో నాకు ఇవ్వబడిన ఈ మరి ఆపర్చునిటీ బట్టి మరి సంఘ కాపర్లకు నా యొక్క వందనములు చెల్లించున్నాను. మరి క్రిస్మస్ అంటే మనము ఇట్స్ ఎ జాయ్ఫుల్ అకేషన్, జాయ్ఫుల్ సీజన్. ఇది మనకు మాత్రమే కాదు, లోకం అంతటికి. ఒకవేళ మరి క్రైస్తవులు అయినప్పటికీ, క్రైస్తవులు కానప్పటికీ కూడా మరి లోకమంతా మరి సంతోషించే సీజన్గా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి క్రిస్మస్ అంటే మన హృదయాల్లో సంతోషమని మనం అనుకుంటున్నాము. మరి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవార్తమానము అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ మనం గమనించవలసింది ఏమిటంటే పరిశుద్ధుడైన లోక తన సువార్తలో మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ విధానాన్ని మరి ఆ వంశావళిని స్టార్ట్ చేస్తూ మరి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యోసేపు కుమారుడిగా ఎంచబడ్డాడని మొదలుపెట్టి మరి ముగిసేటప్పటికీ ఆదాము దేవుని కుమారుడు అని చెప్పాడు. అంటే దేవుడు మనిషి కుమారుడుగా స్టార్ట్ చేసి మనుషుడు దేవుని కుమారుడుగా ఆయన కంక్లూడ్ చేశారు ఆ యొక్క ఆ వంశావళి. దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ద రెస్టరేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. తండ్రి కుమారులకి మధ్య ఉండవలసిన ఆ సంబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని తండ్రికి కుమారులుగా చేసిన ఆ సందర్భమే క్రిస్మస్ అని మనము అనుకుంటున్నాము. మరి ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుచున్నాను. మరి పేతురు మహాభక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుతాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేశాను. దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. మనలను మరలా జన్మింపచేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో మానవునిగా జన్మించవలసి వచ్చింది. రెండోది ఏమిటంటే క్రిస్మస్ అంటే ద జాయ్ఫుల్ యూనియన్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ హెవెన్. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహము ఎవరితోటి? గొల్లలతో కలిపి సంతోషించి ఈ దినాల్లో మనం సంతోషిస్తున్నాము. మన యొక్క పిల్లలతో సంతోషిస్తున్నాము, మన తల్లిదండ్రులతో సంతోషిస్తున్నాము, మన ఇరుగు పొరుగు వారితో సంతోషిస్తున్నాము, మన బంధువులతో సంతోషిస్తున్నాము. మంచిదే. కానీ మనతో పాటు పరలోక సైన్య సమూహం సంతోషిస్తా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పరలోక సైన్య సమూహము మనతో సంతోషిస్తుంది అంటే మనం ఆయన యందు జన్మించి ఆయనలో నిలిచి ఉండి మనం సంతోషిస్తే మనతో పాటు పరలోకం కూడా సంతోషిస్తుంది. అందువల్లే మరి ఒక పాపి తిరిగి జన్మించినప్పుడు పరలోకంలో సంతోషం కలుగునని దైవవాక్యము సెలవిచ్చున్నది. అటువంటి రీతిగా మన సంతోషం
తో పాటు మన హృదయాల్లో మరి పరలోక సైన్య సమూహం కూడా సంతోషించాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ఐ విష్ యూ ఆల్ ఎ మెరీ క్రిస్మస్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. ఎనుకున్న వారు వినపడతలేదు, చేయి ఎత్తి గట్టిగా చెప్పాలి. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడే పుట్టెను. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి సమయంలో వేదవాక్య పఠనం అండి. సహోదరుడు ప్రభాకర్ వచ్చి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదివి వినిపిస్తారు. తర్వాత యవన స్త్రీల నాయకురాలు సహోదరి ప్రిస్కిల్లా జయబాబు గారు సిద్ధంగా ఉండాలని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. తర్వాత స్త్రీల నాయకురాలు సహోదరి సుధారాణి గారు మత్తయి సువార్త 2వ అధ్యాయం 8-9 వచనాలు సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంబంధించినటువంటి దైవదాసులకును కార్యవర్గానికి సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలండి. వాక్యపట్నం అండి. మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి కొద్ది వాక్యం దీవించను గాక. స్త్రీల సహవాసం తరపున మరొకసారి మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచున్నాము. మరి ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా 9వ అధ్యాయము 6-7 వచనము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచునట్లు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీని నెరవేర్చును. ఇంత పర్యంతము. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుని నామానికి వందనాలండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 8-9 వచనాలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకును వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. తర్వాత బృందగానం సాల్మియా కోరవలు వచ్చి చేయాలని కోరుతున్నాం. తర్వాత ఇండియా నుంచి కొన్ని శుభాకాంక్షలు తెలియజేశారండి. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ అయ్య గారు ఇండియా నుంచి ఫోన్ చేసి యవనస్తులు మరియు స్త్రీల సహవాసం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత సంఘ సెక్రటరీ సి సామ్యుల్ గారు కుటుంబం తరపున యవనస్తుల స్త్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఫోన్ చేసి. తర్వాత యవనస్తుల నాయకుడు ఆర్ బాబు కుటుంబం తరపున యవనస్తుల అండ్ స్త్రీల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. షారూన్ భాస్కర్ ఇండియా నుంచి కుటుంబం తరపున యవనస్తుల స్త్రీల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటాం. మరి సాల్మియా కోయర్ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుని ఈ పాట ద్వారా మహింపరచాలని మేము అందరూ ఆశపడుతున్నాం. దయచేసి మరి అందరూ కూడా దేవుని మహింపరు.
హ్యాపీ క్రిస్మస్. మరి సమయంలో స్త్రీల సహవాసం వారు బృందగానం, తర్వాత యవనస్తులు రెడీగా ఉండాలని కోరుచున్నాను.
క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. చాలా చల్లగా చెప్తున్నానండి, అసలు ఏం సౌండ్ రావట్లేదు. క్రీస్తు నేడు పుట్టెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి ఇంగ్లీష్ వర్షిప్ పాస్టర్ గారు మరి రెవరెండ్ ఎవరివేల్ అయ్య గారు మన మధ్య ఉన్నారు. మరి అయ్యగారు ఒక వర్తమానాల ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదింపబడతా ఉన్నాం. కేవలం సాల్మేలోనే కాకుండా మరి అనేక ప్రాంతాల్లో మరి అయ్యగారు ఒక వర్తమానాల ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తున్నటువంటి దైవజనులు మరి మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. మరి అయ్యగారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి జహరాకి వెళ్ళి అక్కడ కూడా మరి ఆయన కార్యక్రమాన్ని చూసి తిరిగి మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మరి అయ్యగారిని వేదిక మీదకి అలంకరిస్తున్నాం, రావాలని ఆహ్వానిస్తూ మరి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అయ్యగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి సహోదరులు మరి టి సునీల్ అన్న మరి గతంలో మెయిన్ చర్చిలో పరిచయం చేసినట్టు దైవజనులు మరి ఆయన కూడా వేది మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అన్న. టి సునీల్ అన్న. అన్నా ప్లీజ్ ఫార్వర్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. అన్నా ప్లీజ్ మధ్యలో కదా, మధ్యలో అన్న మధ్యలో. గట్టిగా చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి యవన సహవాసం వారు ముందుకు వచ్చి ప్రత్యేక బృందంగాను పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది. యవనస్తుల సమయాన్ని గమనించాలని కోరుతున్నాం. ప్రైజ్
విన్నారు, యేసుని చూశారు, పాటలు పాడారు, నాట్యం చేశారు, పరుగున వెళ్ళారు, యేసుని చూశారు, పాటలు పాడారు, నాట్యం చేశారు. సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాటలు, సంబరమాయ బెత్లెహేములో సందడియాయ పశుల పాటలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి ఒక సమయంలో మన సంఘ ఇంగ్లీష్ వర్షిప్ వారికి బృందగానం అండి, వారు దయచేసి సమయాన్ని గమనించి ముందుకు రావాలని కోరుతున్నాను. దయచేసి గమనించాలండి, ఇంగ్లీష్ వర్షిప్ వారు రాలేదు ఇంకా. మరొక సమయంలో ముఖ్యమైన ఘటనలోకి మనం వచ్చి ఉంటున్నాము. క్రిస్మస్ సందేశం కొరకు సమయము అనుగ్రహిస్తున్నాము. క్రిస్మస్ సందేశం చెప్పడానికి మన సంఘ ఇంగ్లీష్ వర్షిప్ పాస్టర్ ఎవరేల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎవరి గురించి అయితే ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామో ఆయన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి జరుపుకుంటున్నామండి? క్రిస్మస్, క్రీస్తు సందర్భం కదా, క్రీస్తు జన్మ సందర్భంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరు చొప్పున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభు యొక్క బిడ్డలైన మీ అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి నన్ను ఆహ్వానించినటువంటి యూత్ వారికి, ఉమెన్స్ యూత్ వారికి, మరి కార్యవర్గ సభ్యులకు అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను.
నాకు టైం కనపట్లేదు, అది నా వాచ్ ఏమో బ్రేక్ అయిపోయింది కాబట్టి ఆ టైమే చూసుకోవాలి నేను. సరే, ప్రభు వాక్యంలోకి వెళ్దాం. మన అందరికి తెలిసిన వాక్య భాగంలోంచే త్వరగా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ప్రియులారా. ఏదో ఈ దినం మనం పండగ సందర్భంగా మరి కూడుకున్నామని కాదు, కానీ దేవుని మాటలు విని మనం సంతోషంగా వెళ్ళాలని దేవుడి యొక్క ఆశ. ప్రతి సందర్భాన్ని దేవుడు వాడుకుంటాడు మన జీవితంలో, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, ప్రతి సంఘటన ద్వారా దేవుడు తన గురించి తెలియపరచాలనుకుంటాడు. ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలిసిన మాటలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, మరి ఇక్కడ టైం చూసుకుంటున్నాను నేను, అక్కడ కనపడలేదు కాబట్టి మొబైల్ టైంకి ముదిగించాలి. ఎందుకంటే మరి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, టైంని వ్యర్థపరచకూడదు. ఇక్కడ చక్కటి మాట దూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు తెలియజేస్తుంది. మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి అంటుంది. మనిషికి భయం ఎప్పటి నుంచి వచ్చిందో మన అందరికీ తెలుసు కదండి. భయం లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, ప్రతి ఒక్కరికి భయం ఉంది. మొట్టమొదటి భయం లేదండి. దేవుడు సృష్టించినప్పుడు పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో భయం ప్రవేశించింది. కానీ దేవుడు మన పరలోకపు తండ్రి గనక ఆయన భయపడకుడి అంటాడు. చూడండి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యం కనపడినా భయపడతాం, దూత కనపడినా భయపడతాం. ఎందుకంటే ఇవి ఎప్పుడు సంభవించే సంఘటనలు కాదు. అయితే సాతానుడు భయపెట్టడానికి వస్తాడు కాబట్టి భయపడకూడదని చెప్పడు వాడు. దేవుడు తన యొక్క ప్రేమ వ్యక్తపరచడానికి, మన ఎడల ఆయన చిత్తం చేయడానికి ఆయన సన్నిధిస్తాడో లేదా ఆయన దూతలు వస్తారు కాబట్టి మొట్టమొదటి మాట భయపడకూడని చెప్తాడని. మీరు చూడండి, సాధారణంగా దేవదూతలు వచ్చినప్పుడు భయపడకము, భయపడకుడి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భయపడొద్దు. ఎందుకంటే దేవుడు భయపెట్టే దేవుడు కాదు, భయాన్ని తీసేసే దేవుడు. నాకు తెలిసిన ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలా బాడీ బిల్డర్ ఆయన. ఇప్పుడు కాదు, ఎప్పుడో, ఇక్కడ కాదు, ఇండియాలో. యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్. ఒక క్రేన్ వచ్చి దానికి గుద్దేసింది బస్సుని. క్రేన్ ఎదరభాగం, ఆ బస్సు ఎదరభాగంలో అందరూ చాలా మంది చచ్చిపోయారు. ఈయన వెనక సీట్లో ఉన్నాడు ఎక్కడో, ఈయన కూడా చచ్చిపోయాడు బలవంతుడు. ఎందుకంటే భయంతో గుండె ఆగిపోయింది దానికి. భయంతో గుండె ఆగిపోయింది. ఆయన ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, ఆయన బ్రతికుండేవాడేమి ఇప్పటి వరకు. భయపడ్డాడు. దేవుడు భయపడకుడి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, బాబు మీరు బలహీనులు నాయనా, మిమ్మల్ని బలపరచడానికి, రక్షించడానికి నేను వర్తమానం పంపిస్తున్నాను. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ ఫియర్. యెషయా గ్రంథం చెప్తాడు కదా, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అండి. అయితే అక్కడ ఒక మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి, మనం చాలా మందికి భయపడొద్దని చెప్తాం కానీ వాళ్ళ భయాలు తీర్చే పనులు మనం చేయం. దేవుడు మాట ఎప్పుడు కూడా క్రియాపూర్వకమైంది. ఈ రోజు క్రిస్మస్ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గాడ్స్ వర్డ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్. దేవుడు ప్రేమ ఉన్నాడంటే ఖాళీగా అలా కూర్చుని నేను ప్రేమ ప్రేమ అనుకోవడం. మనల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? మాట చెప్తాను మీకు. మన తల్లిదండ్రులకే ఎలాంటి వాళ్ళు పుడతారో అని భవిష్యత్ జ్ఞానం ఉంటే మనకు అనరు. అతిశయోక్తి కాదు ఇది. వీడు నల్లగా ఉంటాడు కాబట్టి వీడొద్దు తెల్లోడు కావాలి, వీడు పొట్టుకుంటాడు కాబట్టి వీడొద్దు పొడిగోడు కావాలి, వీడు మధ్యకి వచ్చేటాడికి మన మీద తిరుగుబాటు చేస్తాడు కాబట్టి వీడు మాకు వద్దు తిరుగుబాటు చేయనుడు కావాలి. ఇలాగ ఆలోచించి ఎవరినో చూజ్ చేసుకుంటారు కానీ నాలంటోని చూజ్ చేసుకోరు. అమ్మా, నాలంటోని చూజ్ చేసుకోవాలంటే ఆ మహానుభావుడు ఒక్కడికే సాధ్యం. ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు మానవుని సృజించడానికి ఒకే కారణం ప్రేమ. ప్రేమ ఉన్నాడని ఖాళీ లేడని ఊరుకుని తన ప్రేమను క్రియల్లో పెట్టాడు. ఏంటంటే మిమ్మల్ని నన్ను ఈ లోకంలో తీసుకొచ్చాడు.
తీసుకురావడమే కాదు, వీళ్ళు భయంతో బతుకుతున్నారు. వీళ్ళకి భయాన్ని తొలగించాలని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని దూత ఆ రోజు గొలలతో పలికింది. 2000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు మనతో పలుకుతున్నాడు. ఆ సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఒక్కొక్క మాట ఒక్కొక్క మెసేజ్, కానీ రక్షకుడు అన్న దాని మీద 5 మాటలు తీసుకుందాం నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో. రక్షకుడు. వీళ్ళారా, చాలా మంది పేర్లు చాలా బాగుంటాయి కానీ పేరుకు తగ్గట్టు ఉండవు. ఎవరిని ఎందుకు నన్నే తీసుకోండి, ఎవరు వెళ్ళ. కానీ నాకు 3 రోజుల నుంచి గొంతు బాగాలేదు. ఎవరు వెళ్ళంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు బాగుంటాడని. మరి ఎప్పుడు జలుబే నాకు. ఇక్కడ పర్లేదులేండి, ఇండియాలో ఎప్పుడు జలుబే. పేరు తగ్గట్టు నేను ఉన్నాను. అయితే కొన్ని గుణాలు ఉన్నాయి ఏమండి. దానమ్మ, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను నేను. అంటే దాన ధర్మాలు చేస్తుంది అనమాట ఆవిడ. కానీ ఎవరికన్నా చేసింది లేదు నాకు తెలవదు ఏమండి. అలాగే కృపం, ఎవరైనా మరి పేర్లు ఎవరైనా తెలుసు గమ్ముని వాళ్ళ పేరు పలకొచ్చి నేను తెలవదు. నాకు తెలవ పలికితే వాళ్ళ గురించి అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికాలు పెట్టుకోండి. పేరుకు తగ్గట్టు మనం ఉండం, కానీ మనకు తగ్గట్టు కూడా పేరు పెట్టుకోం. మనకు మంచిగా చూపించే పేరు పెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు వారు పేరుకు తగ్గట్టు లేరండి. ఆయనకు తగ్గట్టు పేరు ఉంది తెలుసా? హల్లెలూయా. ఆయనకు తగ్గట్టు పేరు పెట్టడం కాదు, ముందు ఆయన ఉన్న తర్వాత పేరు వస్తుంది. ముందు ఉన్నవాడు అనువాడు ఆయన. అందుకని దేవుడు అనగానే ఒక్కడే. మీకు మాట తెలుసా? యెరూషలేములో ఉన్న దేవాలయం పేరేంటి? నా టైం అయిపోతుంది, మీరు చెప్పాలి. శృంగారమం దేవాలయమా? ఒకే దేవాలయం ఉంది అక్కడ. ఇస్రాయేల్లో ఒకే దేవాలయం, మిగతా అన్ని సమాజ మందిరాలు. అందుకని దేవాలయానికి పేరు లేదు. దేవాలయం అనగానే అదే గుర్తు రావాలి మీకు. కోయిట అంతటికి ఒకే షాప్ ఉంటే షాప్ అనగానే మీకు అది గుర్తొస్తుందా లేదా? పేర్లు చెప్పాలా? అవసరం కదా. అయితే శృంగారం అనే దేవాలయపు ద్వారం అది ఓకే, పక్కన పెట్టేయండి. ఇప్పుడు దేవుడు ఒక్కడే, రక్షించేవాడు ఒక్కడే. యెషయా గ్రంథంలో అంటాడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడని నేనే. శుభవర్తమానం ఏంటంటే, మానవుణ్ణి రక్షించటానికి దేవాది దేవుడే దిగి వచ్చాడు. మనుషులు ఆలోచించలేదు వాళ్ళు మెస్సీయా వస్తాడో, ఎవరో ఒక మనిషి వస్తాడో, మమ్మల్ని రక్షిస్తాడో, ఇశ్రాయేలు దేశాన్ని విడిపిస్తాడు రోమ ప్రజల నుంచి అనుకున్నారు. కానీ స్వయాన దేవుడు దిగి వచ్చేస్తాడు మా కొరకని నోబడీ ఇమాజిన్. ఎవరు అనుకోలేదండి. మీరు పనిచేసే చోట మిమ్మల్ని పలకరించడానికి మీ బాస్ వస్తాడని ఎప్పుడన్నా అనుకుంటారు? మీరు అనుకోరు. మీ గురించి ఆయనే వచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? కంపెనీ బాస్ పక్కన పెట్టండి, రాజు వచ్చేసాడు అనుకోండి మిమ్మల్ని పలకరించడానికి, అమ్మో. ఇప్పుడు సృష్టికర్త దిగి వచ్చాడు, అది క్రిస్మస్. అందుకనే మనం సంతోషిస్తున్నాం. అయితే 5 లక్షణాలు ఏంటంటే, ఈయన రక్షకుడు కదా. ఈయనకి పేరేం పెట్టబడ్డది? ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అంటే యేసు అనగా రక్షకుడు. ఆయన చేసే పనిని సూచించే పేరు ఆయనకు పెట్టబడ్డది. ఆయన ముందు నుంచే రక్షకుడు. అయితే మరలా రక్షించడానికి మానవుల్ని ఆయన వచ్చాడు ఈ భూమి మీద. ప్రియులారా, దేని నుంచి రక్షిస్తాడు అనేటప్పటికీ మనిషికి మొట్టమొదటి దేని నుంచి రక్షణ అవసరమో తెలుసా? మనకు చాలా కావాలి. అయితే ప్రధానమైనది ఏంటంటే, మన పాపాల నుంచి మనకు రక్షణ కావాలండి. మొట్టమొదటి రక్షణ మన పాపాల నుంచి మనకు రక్షణ కావాలి. ఎందుకంటున్నాను ఈ మాట? యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారి ఈ వ్యక్తిని స్వస్థపరిచి రక్షించాలి కదా. రక్షించడం అంటే ఏంటి? ఆ స్వస్థత నుంచి విడిపించాలి అక్కడ. కానీ ప్రభు వారు అంటున్నారు, కుమారుడా ధైర్యము గుండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. వాళ్ళకి అర్థం అలా, ఇదేంటి పాపాలు క్షమించడం, మనం తీసుకొచ్చింది ఎందుకు? స్వస్థత కొరకు తీసుకొచ్చాం. కానీ ప్రియులారా, ఉట్టి స్వస్థత చేసి పంపిస్తే ఏదో రోజు తర్వాత చచ్చిపోతాడు, తర్వాత నరకాన్ని పోతాడు. స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, పాపముల నుంచి క్షమించబడడం, విడిపించబడడం, రక్షించబడడం. కనుక రక్షకుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే, పాపాల నుంచి ఆయనే విమోచించి మనల్ని రక్షిస్తాడు. రెండోది ఏంటి తెలుసా? దేని నుంచి రక్షిస్తాడు? ఆయన చేయలేనిది ఏదీ లేదు, కాబట్టి ఆయన విడిపించలేనిది ఏదీ లేదు. షడ్రక్ మెషక్ అబద్నిగోల విషయంలో మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు పలుకుతున్నాడు, ఈ విధముగా మండుచున్న వేడిమి గల అగ్నిగుండములోంచి
తప్పించి రక్షించుటకు సమర్థుడకు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన పాపాల నుంచి తప్పించడమే కాదండి, రోగాల నుంచి కూడా తప్పించడం. మాట చెప్తాను మీకు. ఒక ఆవిడని కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్లారు బ్లడ్ కక్కుకుంటుంటే. ఎందుకంటే టీబీ వచ్చేసి ముదిరిపోయింది ఆవిడకి. హాస్పిటల్ తీసుకెళ్లారు శానిటోరియంకి. డాక్టర్ గారు 10 రోజుల కంటే ఎక్కువ మాత్రం పట్టుకెళ్ళిపోమన్నారు. భర్త బిడ్డలు అందరూ కలిపి తీసుకొచ్చేస్తున్నారు. ట్రైన్ దిగిన వెంటనే కొంతమంది విశ్వాసులు అదే ట్రైన్ ఎక్కుతున్నారు. విశ్వాసులు చేసే పని ఇదండి. ఏంటంటే సువర్తమానం చెప్తారు వాళ్ళు, శుభవర్తమానం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా, అయ్యా, బాబు, ఇవిడ అలా చనిపోతుంది కాబట్టి అందరూ ట్రై చేశారు కదా, యేసుప్రభు దగ్గరికి ఎందుకు తీసుకోకూడదు? ఆయన రక్షకుడు రక్షిస్తాడు. ఆయన దగ్గరలో చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించండి అంటే ఇంకే దిక్కు లేదు కాబట్టి అక్కడ ప్రార్థన చేసి తీసుకెళ్లిపోయారు. 7 రోజుల్లో చచ్చిపోవాల్సిన ఆవిడ 7 రోజుల్లో బాగైపోయి గల్ఫ్ వచ్చేసింది. హల్లెలూయా. గల్ఫ్ వచ్చేయడమే కాదు, 11 ఎకరాలు సంపాదించేసుకుంది. సంపాదించుకుంటమే కాదు, తన కోసం ప్రార్థన చేసిన పాస్టర్ గారిని మర్చిపోకుండా 1 ఎకరం ఇచ్చేసింది. ఆ ఎకరం పాస్టర్ గారు తీసుకుని ఖర్చు పెట్టుకోలేదు, కానీ దానితో చర్చి కట్టించాడు. ఎందుకంటే ఇంకా 10 మందికి ఆయన ప్రేమ చెప్పాలని. కాబట్టి ఆయన పాపాల నుంచి రక్షించేవాడు మాత్రమే కాదు, కానీ రోగం నుంచి స్వస్థపరిచి రక్షించేవాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను. మీరే చెప్పండి. ఇంకా తర్వాత ఆయన నీ దోషములన్నిటినీ, మొదటి రక్షణ. రెండోది, అది రెండో రక్షణ. అంటే నీకున్న రోగాలన్నీ ఆయన కుదురుస్తాడు రా బాబు, నిన్ను రక్షిస్తాడు రోగాల నుంచి అని. నేను ఒకరోజు చనిపోవలసిన 21 శాలను లెక్కించారు నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చి. కేవలం దేవుడు నన్ను సజీవుడిగా బయటికి తీసుకొచ్చాడు హాస్పిటల్. ఆయన రక్షించేవాడు. మూడోది ఏంటి తెలుసా? రోగాల నుంచే కాదు, సమస్యల నుంచి, కఠినమైనటువంటి ఇబ్బందుల నుంచి, భయంకరమైనటువంటి మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోంచి ఆయన విడిపించి రక్షించ సమర్థుడు. బైబిల్లో ఎంతమంది జ్ఞాపకం వచ్చారండి మనకి? దానియేలు రక్షించబడలేదా? యోసేపు రక్షించబడలేదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రక్షించబడలేదా? ఇశ్రాయేలు రక్షించబడలేదా? ఎర్ర సముద్రం కాడ ఉన్నప్పుడు మోషే అంటున్నాడు, బీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ గాడ్. మీరు ఊరక నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణ. మీరు ఏం చేయవసరంలా, బీ స్టిల్, కాముగా ఉండండి, ఆయన రక్షిస్తాడు కదా. 3 అయిపోయినాయి. 4వది ఏంటి? దేని నుంచి రక్షిస్తాడు ఆయన? అమ్మా, వ్యాధులు అయిపోయినాయి, పాపాలు అయిపోయినాయి, శ్రమలు అయిపోయినాయి. ఇంకోటి ఏంటి తెలుసా? దయ్యాల నుంచి రక్షిస్తాడు. గెరాసీయులు దేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని దయ్యాలు ఉన్నాయమ్మా? శానే. రైట్, ఎన్ని? 2000 అంటారు అనుకున్నా. మీరు చాలా తెలివైన వాళ్ళు అనలేదు. ఎందుకంటే పందులు 2000 చచ్చినాయి, దయ్యాలు 2000 ఉండాలని రూల్ లేదు. ఒక్కో పందులోకి డబల్ ట్రిపుల్ కూడా వెళ్ళిపోగలవాయి కదా. కాబట్టి ఇదమిద్దంగా చెప్పలేం, కానీ కనీసం చాలా సంఖ్యలు ఉన్నాయి. దాన్ని విడిపించడానికి ఎవరి వల్ల కాలేదు, కానీ శరీరములో ఉన్నటువంటి దేవాది దేవుడు రక్షకుడు వెళ్ళి అక్కడ ఒక్క వ్యక్తి కొరకు ఆ వ్యక్తిని రక్షించినట్టు చూస్తున్నాం. ఎవరన్నా మీ ఒళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ఖాళీ లేక ఎంత బరువుగా ఉంటుందమ్మా? ఇంకా ఖాళీ లేక ఇంకొక ఆవిడ వచ్చి ఆవిడొళ్ళలో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇంకొక ఆవిడ వచ్చి ఈవిడొళ్ళలో కూర్చుంటే ఎలా ఉంటుంది? మినిమం 2000 మంది కూర్చున్నారనుకోండి మీ ఒళ్ళో, మీరు ఉంటారా? వాళ్ళలో మినిమం 2000 ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే, నన్ను రక్షించేవాడు ఎవరు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? కఠినమైన సమస్యలుండి నన్ను రక్షించేవాడు ఎవరంటే యేసే అంటున్నాడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడని దూత చెప్తుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు, మిమ్మల్ని విడిపించడా పుట్టాడు. ఆయన కొరకు పుట్టలేదండి, ఆయన కొరకు పుట్ల, మన కొరకు పుట్టాడు ఆయన. 4 అయిపోయినాయి. దయ్యాలంటాడు చాలా గుర్తొచ్చినాయి, కానీ అన్ని చెప్పలేను కదా. 5వది ఏంటి తెలుసా? 5 ఉన్నాయనుకోండి, మీరు 5 చెప్పాను కదా, 5 అనుకోకండి, టైంని బట్టి 5 చెప్తుంది. 5వది ఏంటంటే, మనిషికి ఉన్న ప్రధాన సమస్య 100% సక్సెస్ రేట్ ఏంటంటే డెత్. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరు? అయితే వాక్యం చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశము అనేసి ఊరుకుంటలేదండి ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? మరణించినటువంటి వారిని తిరిగి లేపుతున్నాడు. అందుకని లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, మీరు నేను ఎంత గట్టిగా అరిచినా లాజరు బయటికి రాడు. లాజరు నీకు ఇష్టమైన కూర వండుకొచ్చావయ్యా బయటికి రంటే వస్తాడైనా? లాజరు నీకు ఇష్టమైన వ్యక్తులు వచ్చారయ్యా పలకరించడానికి బయటికి రంటే వస్తాడైనా? కానీ యేసు ప్రభువారు లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రంటే బయటికి వచ్చాడు ఆయన.
అంతేకాదు ఆయన చనిపోయి మరణాన్ని జయించి ఆయన అంటున్నాడు, బికాజ్ ఐ లివ్ యూ షాల్ లివ్ ఆల్సో. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరును జీవిస్తారు. కాబట్టి రక్షించడం అంటే ఉట్టి మాటలు కాదు, కానీ ఆయన క్రియలతో చూపించాడు. ప్రియులారా, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం ఈరోజు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనకు ఆయన ఒక్కడే యోగ్యుడండి, ఇంకెవరు లేరు తెలుసా. ఈ 5 లక్షణాలు, 5 కాదు చాలా ఉన్నాయి. ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరన్నా మీరు చూపించండి, ఎవ్వరు లేరు. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానంటే నిజంగా సువర్తమానం. ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదండి. మరణ సమస్య ఉంది, పాప సమస్య ఉంది, భయంకరమైన కఠిన సమస్యలు ఉన్నాయి. అంతేకాదు దయ్యాలు మనల్ని అటాక్ చేయడానికి ఎక్కడికక్కడ నన్ను చంపాలని 2 సార్లు ట్రై చేసినాయి. మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. వీడు సాల్మీలు సేవ చేస్తాడేమో, ఈయన లేపేస్తే బాగుంటుందని 2 సార్లు ట్రై చేసినాయి. సరే, తర్వాత చెప్తాను ఎప్పుడన్నా. కాబట్టి ఈ 5 విషయాల్లో ఆయన విడిపిస్తున్నాడు. ఈ రాత్రి మీరు ఏది మర్చిపోయినా మర్చిపోండి, కానీ మీ చెయ్యి అలాగ అనుకుంటే ఎన్నున్నాయి వేళ్ళు? 5. ఈ 5 వీటిలోంచి రక్షిస్తున్నాడు. కాబట్టి మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ దినం ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించి సంతోషిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో ఇంగ్లీష్ వర్షిప్ వారు వచ్చి బృందగానం చేయాలని కోరుతున్నాం. Praise, praise. Mic test, praise, praise. Praise. Praise, 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 mic test, praise. Check. Praise, 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 praise. Praise, praise. Praise, praise.
Savior's Day. Many have come from the valleys, many have come from the hills, many have started their journey home to be with someone, Savior's Day. Open your eyes on Savior's Day. Don't look back or turn away. Life can be yours if you'll only stay. He's calling you on the Savior's Day. Joining the old and the young ones, joining the black and the white, meeting the need of the hungry is He. We will ever remember Him on the Savior's Day. Open your eyes on Savior's Day. Don't look back or turn away. Life can be yours if you only stay. He's calling you on the Savior's Day. Here's to the God of the present. Here's to the God of the past. Here's to the hope in the future He brings. We will sing to Him on the Savior's Day. Open your eyes on Savior's Day. Don't look back or turn away. Life can be yours if you'll only stay. He's calling you on the Savior's Day. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో కేక్ కటింగ్ అండి. సంఘ కాపర్లు, సంఘ వ్యవస్థాపకులు అపోస్తలు ఇస్టిన్ గారు, యవనస్తుల నాయకులు, స్త్రీల నాయకులు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను.
దయచేసి కార్యవర్గం అందరూ రావాలని కోరుచున్నాను. స్త్రీ నాయకులు, యవనస్తు నాయకులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ శుభ సమయమందు ప్రభు యొక్క జన్మదినం జ్ఞాపం చేసుకోవచ్చు. మరి ఆయన జీవితము ఏ విధముగా రుచికరముగా అందరికి ఉన్నదో జ్ఞాపం చేసుకోవచ్చు. ఈ రుచికరమైన కేకును కట్ చేస్తుండగా మన జీవితాలు కూడా, మనలో ఉన్న చేదంతా కూడా తొలగించి మరి రుచికరంగా ఉండవాలని ఆశిస్తూ We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings. Wish you a Merry Christmas. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your King. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో కానుకల సేకరణ అండి. ఆ కానుకల సేకరణ సమయంలో ప్రత్యేక గానం యవనస్తుల సాహసం వారు వచ్చి ప్రత్యేక గానం చేయాలని కోరుతున్నాను.
ప్రైజ్ ప్రైజ్. యుదుల రాజని యుదుల
పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును విడచి పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా సందడి 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 చేశామే సందడి 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 చేశామే సందడి 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 హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో యవన సహవాసం తరపున స్త్రీల సహవాసం తరపున అందరికీ వందనాలు. ఇక సమయంలో కానుకల కొరకు ప్రార్థన సహోదరుడు సిహెచ్ సత్యనారాయణ గారు వచ్చి కానుకలకు ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అలాగే ఎదిగిన అలంకరించిన పెద్దలకు దైవజనులకు మా వందనాలండి. అలాగే కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వరాజ్యములకు అధిపతి యెహోవా దేవా స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, నీ బిడ్డల తండ్రి తీసుకొచ్చిన ఈ కానుకలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నీ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది తండ్రి ప్రభువా గుప్పులు విప్పడానికి నీ కృప చూపించినందుకు నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, ఈ కానుకలను దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ఎవ్వరికి ఎటువంటి లోటు ఎటువంటి ఆపద రాకుండా కాచి కాపాడమని యేసే వారి దివ్యనామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్త్రీల సహవాసం వారు స్కిట్ ఏదైనా ఉన్నారండి. అందరూ శ్రద్ధగా చూచి ఆనందించాలని కోరుచున్నాను. అందరూ దయచేసి
టీసీసీ స్త్రీల సహవాసం ఏర్పడి ఇప్పటికి 20 సంవత్సరములు గడిచినవి. మన ముందు ఈ గౌరవనీయులైన సభ్యులు, ప్రతినిధులు ఉండడం ఆనందదాయకం. వాస్తవానికి ప్రేక్షకులు అందరూ వారిని చూడటానికి, వారి మాటలు వినటానికి ఆసక్తిగా ఉన్నారు. అదేవిధంగా టీసీసీ సాల్మియా టెలివిజన్ డిపార్ట్మెంట్ వారు ఈ సభ్యులను, ప్రతినిధులను ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం నిర్వహించడం హర్షింపదగినది. బృందం వారు బ్లూ డ్రెస్ లో ఉన్నారు. కెమెరామ్యాన్ మిస్టర్ జోసెఫ్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ మిస్టర్ థామస్, మన ఇంటర్వ్యూ ప్రారంభించుకుందామా? మొట్టమొదటి ప్రశ్న, మీరు టీసీసీలో స్త్రీల సహవాసాన్ని ప్రారంభించిన మొదటి వారమని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న స్త్రీల సహవాసాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి? పరదేశులము భాగ్యశాలులము, మా వంటి వారెవరు లేరు. పరవాసులుగా కుడి చేరుకొని ఘన కార్యము చేసేదము. పరవాసులుగా కుడి చేరుకొని ఘన కార్యము చేసేదము. మీరు ప్రతి సంవత్సరం స్త్రీల సహవాస సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కదా. ఈ సంవత్సరం మీరు నిర్వహించినప్పుడు ఈ విషయం గురించి చెప్పడానికి మీకేమైనా ఉన్నదా? మాటలతో వ్యక్తపరచలేము ఆయన చేసిన మంచి కార్యములు. వేవేల స్తుతులు చెల్లించెదము, ఆనంద హస్తములెత్తెదము. వేవేల స్తుతులు చెల్లించెదము, ఆనంద హస్తములెత్తెదము. మంచిది. మీరు టీసీసీలో ఇతర ప్రాంతీయ స్త్రీల సహవాసములతో పోలిస్తే మీ స్త్రీల సహవాసం ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది. కనుక స్త్రీల సహవాసానికి మీరు ఏమేమి కార్యాలు చేశారో చెబుతారా? తల్లివలే మిమ్ము ప్రేమించి కష్టములలో దాచితిమి. ఆకాశములు ఎగురుటకు మీ గూడులను మేము కదిపితిమి. తల్లివలే మిమ్ము ప్రేమించి కష్టములలో దాచితిమి. ఆకాశములు ఎగురుటకు మీ గూడులను మేము కదిపితిమి. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన మా ప్రతి ప్రశ్నకు ఎంతో సహనముతో సమాధానం చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తుంటున్నాము. అయ్యయ్యో, వీరిని చూస్తే వీరు అలసిపోయినట్టున్నారు. కొద్దిగా విరామం ఇద్దాం. సరే, మన ఇంటర్వ్యూ మరి తిరిగి పునః ప్రారంభించుకుందామా? వివాహ సంబంధం నిశ్చయమైనప్పుడు మీ మనసులో మీ అనుభూతులు ఏమైనా తెలుపగలరా? జీవనమైన వర
బ్రేకింగ్ న్యూస్. మేరా న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూస్ హెడ్లైన్స్. టీసీసీ వ్యవస్థాపకులు అపోస్తల్ డాక్టర్ లివింగ్స్టన్ గారు 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రయాణం. టీసీసీ సాల్మియా స్త్రీల సహవాసం మరియు యూత్ వారు క్రిస్మస్ వంటల సందడి. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. నిన్న జరిగిన సిబిఐ రైడ్లో టీసీసీ సాల్మియా స్త్రీల సహవాసం నాయకురాలు ప్రిస్కిల్లా గారి ఇంట్లో టీసీసీ కొరకు వాడిన ఆఫీస్ పేపర్స్ దొరికినవి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కు నెక్ కాంపౌండ్ లో జరిగే క్రిస్మస్ వేడుకలకు కువైట్ పోలీసుల పటిష్ట భద్రత. సాల్మియా సంఘ పాస్టర్ అబ్రహాం గారు ఒక గుంపుతో కూర్చొని కన్నీటి పర్యంతమై కనిపించారు. పాస్టర్ బాబురావు గారు వెళ్లి వివరాలు కనుగొనగా అది క్రిస్మస్ ఉల్లిపాయల కన్నీరు అని తేలింది. థ్యాంక్ యూ. టీసీసీ స్త్రీల సహవాసపు ప్రతినిధులతో తిరిగి మన ఇంటర్వ్యూ ప్రారంభించుకుందామా? 3వ ప్రశ్న 4వ ప్రశ్నగా, మీ వివాహము నిశ్చయమయ్యి చాలా కాలం అయింది కదా. మీ భర్తల విషయంలో మీ హృదయపూర్వకమైన మీ ఉద్దేశం ఏమిటి? దేవుడే మా చేతికిస్తే సంతోషంతో అందుకొని హల్లెలూయా పాడేదము. సంతోషంతో అందుకొని హల్లెలూయా పాడేదము. దుఃఖమనే పాత్రను దేవుడే మా చేతికిస్తే సంతోషంతో అందుకొని హల్లెలూయా పాడేదము. సంతోషంతో అందుకొని హల్లెలూయా పాడేదము. ఎంతో ఆసక్తిగా జరిగిన ఈ సాయంత్రకాలంలో ఈ ఇంటర్వ్యూలో మీకు చివరి ప్రశ్న. ఈ దినాన ఇక్కడ కూడి ఉన్న ప్రతినిధులందరికీ మీ సలహా ఏమిటి? భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు జరిగిన ఇంటర్వ్యూ ద్వారా మీ అభిప్రాయాలను ఎంతో స్పష్టంగా వ్యక్తం చేసినందుకే మీకు ధన్యవాదములు. టీసీసీ సాల్మియా స్త్రీల సహవాసం ఇతర స్త్రీల సహవాసంకు రోల్ మోడల్ గా ఉండడమే కాకుండా సువార్తను ప్రకటిస్తూ అనేకులకు రక్షణ మార్గాన్ని చూపిస్తూ నశించే ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థిస్తూ ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ ప్రభువు మీకు తోడుగా ఉండి మీ పరిచర్యను ఇంకా బహుగా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ ఈ ఇంటర్వ్యూను ముగిస్తుంటున్నాం. వీక్షించిన మీ అందరికీ ధన్యవాదములు.
హ్యాపీ క్రిస్మస్. అందరూ చప్పట్లు కొట్టి మహిమపరచండి. మరి ఈ సమయంలో యవనస్తులండి ఈ యాక్షన్ సాంగ్ లో మన స్త్రీల సహవాసం వారు సిస్టర్ శాంతమ్మ, సిస్టర్ పద్మ, సిస్టర్ శాంతి మేరీ, సత్తి మేరీ, సిస్టర్ పాలకొల్లు మేరీ, సిస్టర్ చంద్రకాంత, సిస్టర్ ఏసురత్నం, కెమెరా ఉమెన్ గా పి శాంతి, పి మేరీ ప్రసన్న, మరి ఇంటర్వ్యూవర్ గా శాంతి జీవన్. దయచేసి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరందరినీ మనం అభినందిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునుడే పుట్టాను. ఈ సమయంలో యవనస్తులు ఉన్న స్కిట్ అండి, 10 నిమిషాలు. దయచేసి సమయం ఎక్కువైంది, దయచేసి సహకరించండి. 10 నిమిషాలు స్కిట్ అయిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముందుకు ఇస్తాం. బజ్జీలు తినేద్దామా, టిఫిన్ చేసేద్దామా?